హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తున్నాను. దానికోసమని జీడిపప్పుని, బాదం పప్పుని, కిస్మిస్ని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాదం పప్పుని ఫ్రై చేసుకున్నాను. అలాగే జీడిపప్పు, కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యాక సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు మాత్రం డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో డేట్స్ గింజలు లేకుండా తీసి స్వీట్కి సరిపడా వేసుకున్నాను, స్వీట్నెస్కి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. పల్లీలను, నువ్వులను, అవిసె గింజలను మాత్రం కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నాను, మొత్తం పలుకులా ఉండకుండా వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసి లడ్డు ఉండల్లా చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ లడ్డూని పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినచ్చు, డయాబెటీస్ వాళ్ళు కూడా తినచ్చు. దీంట్లో షుగర్ లాంటివి ఏం యాడ్ చేయట్లేదు కదా, న్యాచురల్గా డేట్స్ వేస్తున్నాం కదా. ఇది పిల్లలు రోజు ఒకటి ఇస్తే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. కొందరు పిల్లలు డ్రై ఫ్రూట్స్ మనము నానబెట్టి కానీ ఇస్తాం కదా అప్పుడప్పుడు, కొందరు పిల్లలు తినరు. ఇలా చేసి ఇస్తే పిల్లలకి అన్ని పోషకాలు అందుతాయి. లడ్డూలలా కానీ స్వీట్స్లా కానీ చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి లైక్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.